దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ఎలా ఉన్నారు? దేవుడు ఎంతో ఘనంగా జరిగించాడు. చక్కటి 18వ తారీఖు సభని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కొనసాగించాడు, ఆయన ముగించాడు. ఆయనకే మహిమ. ఈరోజు మీ కుటుంబంలో, మీ జీవితంలో ఎలాంటి సన్నివేశాలు, ఎలాంటి పోరాటాలు, ఎలాంటి ఇబ్బందులు ఏమున్నా వాటికి అన్నిటికీ ప్రతిఫలం, జవాబు ఇచ్చి ఉన్నాడని విశ్వసించండి. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఇంత చక్కగా ఆత్మీయంగా నడుస్తున్నప్పుడు ఉజ్జీవంతో, పరిశుద్ధాత్మతో మనందరం నడిపించబడుతూ రండి, పాలు పొందుదాం. ప్రతి శనివారం కూడా కల్వరి ప్రామిస్ అండి, హైదరాబాద్ సాయంత్రం మీటింగ్ ఉంటుంది. సండే 3 ఆరాధనలు ఉంటాయి. బెల్లంపల్లిలో కూడా శనివారం సాయంత్రం ఉంటుంది. అక్కడ కూడా 3 ఆరాధనలు ఉంటాయి. మీ అందరి ఆత్మీయ బలం కోసమే. ఈరోజు ఎలా ఉన్నా మీ అందరి కోసం ఒక మంచి మాట నేను చదువుతున్నాను, వినండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం 2వ మాట. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. నీతిమంతుల నివాస స్థలము. మీరెవరు? నీతిమంతులు. క్రీస్తు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకొని ఆయన బిడ్డలుగా సాగుతున్న వాళ్ళందరూ నీతిమంతులు. నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. మీరందరూ ఆశీర్వదించబడతారు తెలుసా? మీ స్థలము నివాస స్థలము. నువ్వు ఎవరిని నీ నివాస స్థలము, నువ్వు నీతిమంతునివి, నీతిమంతురాలు. నేను నీ యొక్క ఇంటిని, నివాస స్థలాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, నీ భర్తని, నీ యవ్వన జీవితాన్ని, నీ గృహాన్ని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను, నీ కుటుంబమును, నిన్ను, నీ ఇంటిని ఆశీర్వదించబడతారట. కాబట్టి ధైర్యంగా ఉండండి. వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. నీతి సూర్యుని రెక్కల కింద అనే పాట రిసీవ్ చేసుకొని పాడండి. నీ చేతి కార్యం అనే పాట పాడండి ప్రభు సన్నిధిలో. ఎందుకంటే అవన్నీ బ్లెస్డ్ న్యూ ఇయర్ సాంగ్స్ మీ కుటుంబాల కోసం. కాబట్టి ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం నమ్మండి. నిన్ను, నీ కుటుంబముని ఆశీర్వదింతును. ఆమేన్. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధి బాధ, చింత, నింద, గాయాలు, అవమానాలు, పోరాటాలు అన్నిటి నుంచి విడిపించి అప్పులు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, కోర్టు సమస్యలు, విడిపోయిన అన్ని కట్లు తెంచి, గర్భాలు లేని గర్భాలు తెరిచి, పరిశుద్ధాత్మ ఉద్యమం, పరలోక దర్శనాలు, నీ గ్లోరీ టు గ్లోరీలోకి ప్రజలు నడిపించి, ఉజ్జీవాన్ని ఏ దేశాల్లో నాయన కొట్లాటలు, గొడవలు, అల్లర్లు, రక్తపాతాలు అణిచి సమాధానం ఇచ్చి ప్రపంచ దేశాలు రక్షించి నీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఒక జాషువా జనరేషన్, అపోస్తుల మినిస్ట్రీ మా సంఘాల్లో క్రైస్తత్వం లేపి క్రైస్తవులు హింసింపబడుతున్న చోట ఉజ్జీవం అనే దుప్పటి బడి కృపలో నడిపించమని, మాకు ఇచ్చిన గొప్ప కార్యాలను బట్టి వందనాలు. మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. రేపటి నుంచి ముంబై మీటింగ్స్ 20, 21, 22 3 రోజులు సెయింట్ జేవియర్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ కాలేజీ గ్రౌండ్స్ ఆపోజిట్ రహీజా హాస్పిటల్, మచ్మార్ కాలనీ, ముంబైలో ఉన్న వాళ్ళందరూ సిద్ధపడండి. 28వ తారీఖు కల్వరి ప్రామిస్ హైదరాబాద్లో మంచి దైవజనుల అగ్ని 9 నుండి సాయంత్రం 9 వరకు. దీంతోపాటు ప్రతి శనివారం కల్వరి ప్రామిస్లో ఈవినింగ్ మీటింగ్, అనాయింటింగ్, ప్రవచనాత్మకమైన స్వస్థత ఉజ్జీవ సభ. ప్రవచనం, స్వస్థత, విడుదల జరగబోతుంది ఆ సభలో. సాటర్డే ఈవినింగ్, సండే 3 ఆరాధనలు కల్వరి ప్రామిస్ హైదరాబాద్లో. బెల్లంపల్లి కూడా శనివారం సాయంత్రం సువార్త సభ, ఆదివారం 3 ఆరాధనలు. కుటుంబాలుగా పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.